ఓటర్ల జాబితా రూపకల్పనలో అక్రమాలు జరిగాయని ఆరోపిస్తున్న విపక్ష ఇండియా కూటమి కేంద్ర ఎన్నికల సంఘంపై సమర సంఘాన్ని పూరించింది. పార్లమెంట్ నుంచి ఈసీ ప్రధాన కార్యాలయం వరకు భారీ ర్యాలీని చేపట్టారు ఇండియా కూటమి ఎంపీలు. లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ నేతృత్వంలో పార్లమెంట్ నుంచి బయలుదేరిన విపక్ష ఎంపీలను ఢిల్లీ పోలీసులు అడ్డుకున్నారు. ఎలక్షన్ కమిషన్ హెడ్ క్వార్టర్స్ కు వెళ్లకుండా బారికేడ్లు అడ్డం పెట్టారు. దీంతో బారికేడ్ను దూకారు ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్. ఎట్టి పరిస్థితుల్లో ఈసీ ఆఫీస్ ను చేరుకుంటామని స్పష్టం చేశారు ఆయన. Take the questions and address them, rather than insisting on formalities. Do you think some credibility has gone down of ECI because opposition is raising questions? They are not getting answers. Naturally, as long as there are doubts in the minds of people about the fairness of the elections, that is harming the credibility of the Election Commission. As long as those doubts are removed, then the Election Commission's credibility can be regained. So the Election Commission's own interest lies in addressing these questions. సో ఢిల్లీలో తాజా పరిస్థితిని వివరించేందుకు మా కరెస్పాండెంట్ వెంకటేష్ లైవ్ లో మనకు అందుబాటులో ఉన్నారు. వెంకటేష్, చెప్పండి, ఏంటి కరెంట్ కండిషన్? ఏం చెప్తున్నా ఇండియా కూటమి నేతలు? ఏం చెప్తున్నారు వారు? ఇండియా కూటమి నేతలంతా కూడా పార్లమెంట్ నుంచి నేరుగా ఎన్నికల సంఘం కార్యాలయానికి బయలుదేరారు. నా వెనుక చూడొచ్చు, పూర్తిగా ఎంపీలందరినీ కూడా బయటికి రానియకుండా బ్యారికేడ్లతో వారిని నిరోధించేటువంటి ప్రయత్నం కొనసాగుతుంది. సో భారీ ఎత్తున పోలీసులందరూ బ్యారికేడ్లు ఏర్పాటు చేసి ఎంపీలని బయటికి రానియకుండా ఇక్కడే వారిని నిరోధించారు. సో పార్లమెంటు స్ట్రీట్ లోనే ప్రస్తుతం వారందరూ కూడా ర్యాలీ నిలిచిపోయింది. రాహుల్ గాంధీ నాయకత్వంలో ఎంపీలందరూ కూడా భారీ ఎత్తున ఈ ధర్నా కొనసాగిస్తున్నటువంటి దృశ్యం భారీ ఎత్తున ర్యాలీ కొనసాగిస్తున్నటువంటి దృశ్యాలు మనకు కనబడుతున్నాయి. ఖచ్చితంగా కేంద్ర ఎన్నికల సంఘం జవాబు చెప్పాలి రాహుల్ గాంధీ ప్రశ్నలకని ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ నిలదీస్తోంది. ఆ మేరకు ఇండియా కూటమి ఎంపీలతో కలిసి రాహుల్ గాంధీ భారీ ఎత్తున ధర్నాకు దిగారు. ర్యాలీగా బయలుదేరేందుకు పార్లమెంట్ నుంచి కూడా బయలుదేరారు. కానీ పార్లమెంటు నుంచి ఎన్నికల సంఘం కార్యాలయానికి మధ్య 1 కిలోమీటర్ దూరం ఉంది. సో కేవలం 1/4 కిలోమీటర్ దూరం నడవగానే వెంటనే ఎంపీలందరినీ కూడా పోలీసులు బ్యారికేడ్లతో అడ్డగించారు. సో 2 వరుసల బ్యారికేడ్లను ఏర్పాటు చేసి భారీ ఎత్తున పోలీస్ బలగాలతో కంప్లీట్ గా వారెవరిని కూడా ముందుకు వెళ్లనీయకుండా ఏర్పాట్లు చేస్తున్నటువంటి దృశ్యాలు మనకు కనబడుతున్నాయి. సో మొత్తానికి కంప్లీట్ గా వారిని నిరోధించారు. రాహుల్ గాంధీ అలాగే మిగిలిన పార్టీకి సంబంధించినటువంటి ఎంపీలందరూ కూడా పార్లమెంట్ స్ట్రీట్ లోనే ఉండిపోయినటువంటి దృశ్యాలు మనకు కనబడుతున్నాయి. క్లియర్ గా 2 ప్రశ్నలు రాహుల్ గాంధీ ఎన్నికల సంఘాన్ని అడుగుతున్నారు. ఒకటి, బెంగళూరు సెంట్రల్ నియోజకవర్గానికి సంబంధించి తాము చేసినటువంటి రీసెర్చ్ ఏదైతే ఉందో దాదాపు 1,00,000 ఓట్లు అదనంగా చేర్చారు, అక్రమంగా చేర్చారు, దానికి జవాబు చెప్పాలని అడుగుతున్నారు. అలాగే ఇటు హర్యానా, మహారాష్ట్ర ఎన్నికల్లో సాయంత్రం 5 గంటల తర్వాత జరిగినటువంటి ఓటింగ్ సంబంధించినటువంటి సీసీ ఫుటేజ్ ని, దానికి సంబంధించినటువంటి ఎవరెవరు ఓటు వేశారు దానికి సంబంధించినటువంటి ఫుటేజ్ ఆయన అడుగుతున్నారు. కానీ ఈ అంశాలపైన కేంద్ర ఎన్నికల సంఘం మౌనంగా ఉంది, ఎలాంటి జవాబు చెప్పడం లేదు. ఎన్నికల సంఘానికి రాహుల్ గాంధీ అఫిడవిట్ సమర్పిస్తే తప్ప తాము దీనిపైన దీనిపైన యాక్షన్ తీసుకోమని కేంద్ర ఎన్నికల సంఘం చెబుతోంది. సో ఆ నేపథ్యంలోనే రాహుల్ గాంధీ నాయకత్వంలో ఇండియా కూటమి ఎంపీలందరూ కూడా ఎన్నికల సంఘం కార్యాలయానికి బయలుదేరి వెళ్లారు. సో మార్గ మధ్యంలోనే పోలీసులు అడ్డగించడంతో ర్యాలీ నిలిచిపోయింది. దాంతో ఇక్కడే పార్లమెంటు స్ట్రీట్ లోనే ఎంపీలందరూ కూడా బైఠాయించి భారీ ఎత్తున కేంద్ర ఎన్నికల సంఘానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. సో ప్రజాస్వామ్యానికి పునాది లాంటి ఎన్నికల ప్రక్రియనంతా కూడా పూర్తిగా అపహాస్యం చేసే విధంగా ఓటర్ల జాబితాలో అక్రమాలు జరుగుతున్నాయి. బీజేపీకి అనుకూలంగా కేంద్ర ఎన్నికల సంఘం వ్యవహరిస్తుందని ప్రధానంగా రాహుల్ గాంధీ ఆరోపణలు చేస్తున్నారు. సో ఆ నేపథ్యంలో రాహుల్ గాంధీ చేస్తున్నటువంటి ఆరోపణలకు కేంద్ర ఎన్నికల సంఘం ఇంతవరకు జవాబు చెప్పలేదు. వాటిని ఖండించేటువంటి ప్రయత్నం చేస్తోంది. రాహుల్ గాంధీ ప్రమాణపూర్వకంగా తాము అడిగేటువంటి ప్రశ్నలన్నిటికీ కూడా కేంద్ర ఎన్నికల సంఘం జవాబులు చెప్పాలని రాహుల్ గాంధీ కోరుతుంటే
దానిపైన అఫిడవిట్ సమర్పిస్తే తప్ప దానిపైన యాక్షన్ తీసుకోలేమని కేంద్ర ఎన్నికల సంఘం చెప్తుంది. సో ఈ పరిస్థితుల మధ్యలోనే కేంద్ర ఎన్నికల సంఘం కార్యాలయానికి నేరుగా ఇండియా కూటమి ఎంపీలందరూ కూడా వెళ్లి తమ నిరసన వ్యక్తం చేసేందుకు ప్రయత్నం చేస్తున్నారు. సో అందులో భాగంగానే ఈ భారీ ఎత్తున ర్యాలీ చేపట్టారు. ఈరోజు పార్లమెంటు సమావేశాలు కొనసాగుతున్నాయి. సో ఆ పార్లమెంటు సమావేశాలను స్తంభింపజేసి మరి రాహుల్ గాంధీ चुनाव आयोग तक जाना चाह रहे थे, पुलिस जाने नहीं दे रही, क्या करें? हम लोगों के नेता को यहाँ पकड़ के रखा हुआ है। बैरिकेडिंग उन्होंने कूद के क्रॉस कर ली, लेकिन आगे नहीं जाने दे रहे हैं। हमारा मन है कि हम चुनाव आयोग तक पहुंचे और जो SIR की जो व्यवस्था बनाई उसको खत्म करने की मांग करते हैं। तो आप लोग चुनाव సో आयोग तक కేంద్ర ఎన్నికల సంఘం కార్యాలయానికి వెళ్లేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. సమాజ్వాదీ పార్టీ ఎంపీలు అలాగే కాంగ్రెస్ పార్టీ ఎంపీలందరూ కూడా ఈ ధర్నాలో ఉన్నారు. సో వారందరూ డిమాండ్ చేస్తున్నారు ఎన్నికల సంఘం కార్యాలయానికి వెళ్లేందుకు తమకు అవకాశం కల్పించాలని. కానీ వారెవరు కూడా వినిపించుకునేటువంటి ప్రసక్తి లేదు. పోలీసులందరూ భారీ ఎత్తున మోహరించున్నారు. ఎన్నికల సంఘం కార్యాలయానికి ఎన్నికల సంఘం అపాయింట్మెంట్ కోరారు. కానీ అపాయింట్మెంట్ కోరినప్పటికీ అపాయింట్మెంట్ ఇప్పటివరకు లభించిందా లేదా అన్నది ఇంకా ప్రశ్నార్థకంగానే ఉంది. సో రాహుల్ గాంధీ ఖచ్చితంగా ఇండియా కూటమి ఎంపీలందరితో కలిసి ఎన్నికల సంఘం వద్ద నిరసన ప్రకటించాలని, నిరసన తెలియజేయాలి, ప్రెషర్ బిల్డప్ చేసేటువంటి ప్రయత్నం కొనసాగిస్తున్నారు. సో ఆ ప్రెషర్ కు కేంద్ర ఎన్నికల సంఘం జవాబు చెప్తుందా లేదా అన్నది మనం వేచి చూడాలి. ఒకవైపు ఎంపీలు అయితే పెద్ద ఎత్తున నిరసన కొనసాగిస్తున్నారు. తాము అడుగుతున్నటువంటి What is right and what is wrong? What went wrong? How it happened? Sir, but opposition continuously, you all are asking for the discussion here. Yeah. But it's not possible as government already said. Because I do understand whatever it may be, but then something very happened such a big on a very high magnitude. So I think it is very imperative on the election commission to give an answer. వారందరూ కూడా డిమాండ్ చేస్తున్నటువంటి దృశ్యాలు కనబడుతున్నాయి. సో ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసే ఓటు చోరీని ఓట్ల ప్రక్రియను, ఎన్నికల ప్రక్రియను అపహాస్యం చేసే విధంగా ఈ ఎన్నికల సంఘం ఎన్నికల ప్రక్రియను అపహాస్యం చేస్తోంది. కనుక ఎన్నికల సంఘం తాము లేవనెత్తినటువంటి ప్రశ్నలకు జవాబు చెప్పాలని రాహుల్ గాంధీ పదే పదే ఎన్నికల సంఘాన్ని ప్రశ్నిస్తున్నారు. కానీ ఎన్నికల సంఘం చెప్పేటువంటి ప్రశ్నలకు సమాధానం చెప్పేటువంటి పరిస్థితి కనిపించట్లేదు. సో ఇన్స్టెడ్ ఆఫ్ దట్ పోలీసులందరూ కూడా మనం చూడొచ్చు ఇక్కడ సమాజ్వాదీ పార్టీ ఎంపీలు లోకేష్, సమాజ్వాదీ పార్టీ ఎంపీలందరూ కూడా ఇక్కడ ధర్నాకు దిగారు. సో మనం చూడొచ్చు సమాజ్వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ తో పాటు టీఎంసీ ఎంపీ కూడా బైఠాయించారు. ధర్నాకు దిగినటువంటి దృశ్యాలు మనకు కనబడుతున్నాయి. సో పార్లమెంటు స్ట్రీట్ లో ధర్నా కొనసాగుతోంది. ఆ మేరకు తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ డెరెక్ ఒబ్రైన్ కూడా పార్లమెంటు స్ట్రీట్ లో ధర్నాకు దిగారు. ఆ మేరకు అఖిలేష్ యాదవ్ మనకు కనబడుతున్నారు. అఖిలేష్ యాదవ్ ఇక్కడే ధర్నాకు దిగి ఆయన నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఖచ్చితంగా ఈ ఓటు చోరీ పైన ఎన్నికల సంఘాన్ని ఆయన ప్రశ్నలు అడుగుతున్నారు. దానిపైన జవాబు చెప్పాలని డిమాండ్ చేస్తున్నటువంటి సందర్భం మనకు కనబడుతుంది. సో మొత్తం అఖిలేష్ యాదవ్ చుట్టూ పూర్తిగా పోలీసులందరూ కూడా రౌండప్ చేశారు. సో మీడియాను కూడా ముందుకు వెళ్లకుండా వారిని అడ్డుకునేటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది. సో అఖిలేష్ యాదవ్ ఇటువైపు ఉన్నారు, అలాగే ఇంకోవైపు రాహుల్ గాంధీ మరోవైపు కూర్చొని ధర్నాకు కొనసాగిస్తున్నటువంటి దృశ్యాలు మనకు కనబడుతున్నాయి. ఎన్నికల సంఘం కార్యాలయానికి వెళ్తుండగా కంప్లీట్ గా ఎన్నికల సంఘం కార్యాలయం వెళ్లకుండా ఎంపీలందరినీ కూడా అడ్డగించినటువంటి దృశ్యాలు మనకు కనబడుతున్నాయి. ఫలితంగా ఎంపీలు తాము ఉన్న చోటే తమను ఎక్కడైతే అడ్డగించారో అక్కడే కూర్చొని బైఠాయించి నిరసన వ్యక్తం చేస్తున్నారు. సో మొత్తానికి ఎన్నికల సంఘం పైన ఒక ఒత్తిడి తీసుకొచ్చేటువంటి కార్యక్రమాన్ని ఇటు ఇండియా కూటమి ఎంపీలు రాహుల్ గాంధీ కూడా తమ నిరసన
भैया जी गिरफ्तारी दे रहे हैं क्या आप लोग? भैया जी गिरफ्तारी दे रहे हैं क्या आप लोग? दे रहे పార్లమెంట్ ఆవరణలో తమ నిరసనని కొనసాగిస్తున్న ఇండియా కూటమి నేతలను పోలీసులు ప్రత్యేక వాహనాల్లో అక్కడి నుంచి తరలిస్తున్న దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాం. ముఖ్య నేతలందరినీ కూడా వాహనాల్లోకి తీసుకువెళుతూ ఉన్నారు. దాంట్లో ప్రధానంగా రాహుల్ గాంధీ, కనిమొళి లాంటి నేతలు కూడా మనకు కనిపిస్తూ ఉన్నారు. ఓటర్ల జాబితా రూపకల్పనలో అక్రమాలు జరిగాయని ఆరోపిస్తున్న విపక్ష ఇండియా కూటమి కేంద్ర ఎన్నికల సంఘంపై సమర శంఖాన్ని పూరించింది. ముందుగా उनका जवाब इस इलेक्शन कमीशन के पास नहीं है और इसीलिए वो गिरफ्तार करके हमारी आवाज दबाना चाहता है। जैसे गांधी लड़े थे दांडी यात्रा के साथ, सच्चाई के साथ, राहुल गांधी के नेतृत्व में आज पूरा देश लड़ रहा है। मोदी सरकार वोटों की चोरी करके बनी है, इसके खिलाफ हम जेल भरेंगे, जो बलिदान देना होगा देंगे, लेकिन वोट चोर प्रजातंत्र को विखारना चाहते हैं, उन्हीं की भाषा है जो आज नेता प्रतिपक्ष की भाषा बनी है। मित्रों, मैं आपके माध्यम से देश के सामने इस विषय को फिर दोहराना चाहूंगा। आपको मुद्दा पे अटकनी चाहिए, मुद्दा आधारित राजनीति करनी चाहिए। सिर्फ घुसपैठियों की मन में डर पैदा करके, किसी वर्ग के मन में डर पैदा करके आप न प्रधानमंत्री नरेंद्र मोदी जी की नेतृत्व, न देश की जनता की फैसला या देश की संवैधानिक व्यवस्था को आप बिखार सकते हो, आप उसको तोड़ सकते हो। कांग्रेस पार्टी को फिर मैं अपील करता हूं, समूचे विरोधी को मैं अपील करता हूं, आपको संसद में जो विषय उठाना है वो आप उठाइए। आपने ऑपरेशन सिंदूर के बारे में चर्चा के पहले बहुत हवा खड़ा किए थे। संसद में जब चर्चा हुई आपके पास मुद्दा ही नहीं था, आपको देश ने देखा। आप अप्रजातांत्रिक, आप लोक विरोधी इस स्थिति से बाहर आके आप देश हित में आप जी डरे हुए हैं, कायर हैं, सरकार कायर है। अनेक संस्थाओं को तोड़ने के लिए उन्होंने मन बनाया। मैं उसको कठोर से कठोर शब्दों में निंदा करता हूं। పార్లమెంట్ ఆవరణలో నిరసన వ్యక్తం చేస్తున్న కూటమి నేతలను పోలీసులు అదుపులోకి తీసుకుంటున్నారు. ప్రధానంగా కాంగ్రెస్ నేతలను అదుపులోకి తీసుకొని ప్రత్యేక వాహనాల్లో అక్కడి నుంచి బయటకు తరలించే ప్రయత్నం చేస్తున్నారు పోలీసులు. మనకు విజువల్స్ కనిపిస్తూ ఉన్నాయి. పార్లమెంట్ ఆవరణలో కూటమి నేతలు చేస్తున్న ఆందోళన ఓవైపు, అలాగే రాహుల్ గాంధీ ఓవైపు మనకి కనిపిస్తూ ఉన్నారు. వీరంతా ఈసీ కార్యాలయం వద్దకు వెళ్లి తమ నిరసనని వ్యక్తం చేయాలన్నది ప్లాన్ ఆఫ్ యాక్షన్. పార్లమెంట్ ఆవరణ నుంచి కూడా ఈసీ ఆఫీస్కి బయలుదేరారు. అయితే పోలీసులు ఆపటంతో పార్లమెంట్ ఆవరణలోనే వారు నిరసనని కొనసాగించారు.